నమస్కారం. ఈరోజు మనమందరము సహృదయురాలైన శ్రీమతి శ్యామలా గారికి నివాళి అర్పించటానికి ఇక్కడికి హాజరయ్యాము. వారి యొక్క జీవిత ప్రయాణము మరియు కొన్ని విశేషాలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. సన్నిహితులను, హితులను, శ్రేయోభిలాషులను, అశేష బంధుగణాన్ని దుఃఖసాగరములో ముంచి శ్రీమతి శ్యామలా గారు ఫిబ్రవరి 7, 2025 శుక్రవారము నాడు స్వర్గస్థులైనారు. శ్యామలా గారు మాచర్ల తాలూకాలో పసుపులేటి కోటిలింగం సుబ్బమ్మ గారి దంపతులకు జన్మించిన 4వ చివరి సంతానం. వారి ఏకైక పుత్రిక. ఆమెకు 3 సోదరులు. ఆమెకు కీర్తిశేషులు ఉప్పలపాటి శివప్రసాదరావు గారితో మే 10, 1964న వివాహము జరిగింది. వీరికి ఒక కుమారుడు కోటిబాబు మరియు ఒక కుమార్తె శారదాదేవి. శ్యామలా గారు ఉమ్మడి కుటుంబమున 2వ కోడలయ్యారు. వారు 6 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళ గల కుటుంబానికి వదిన అయ్యారు. వివాహానంతరము వారు భాగ్యనగరం అనగా ఇప్పటి హైదరాబాదున నివసించేవారు. ఆమె భర్త పక్షాన నిలబడి ప్రోత్సాహాన్ని మరియు అచంచలమైన విధేయతను అందించే నమ్మకమైన భాగస్వామిగా మెలిగారు. ఆమె తన భర్త శివప్రసాదరావు గారి అభిప్రాయాలు మరియు దృక్పథాలకు విలువలు ఇచ్చేవారు. మెట్టినింటి వారికి ప్రేమతో నిండిన హృదయంతో మరియు నిస్వార్థ స్ఫూర్తితో ఆమె సంబంధాలను పెంపొందించారు. పెద్దలకు మద్దతు ఇవ్వటంలోని, ఇంటి విధులను నిర్వహించటంలోనూ ఆమె అచంచలమైన అంకితభావం మరియు వినయంతో చేశారు. వారి యొక్క సహనం, వివేకం, సామర్థ్యం వలన కుటుంబంలో లోతైన గౌరవం మరియు ప్రశంసలను సంపాదించుకున్నారు. ఆ పుణ్యదంపతులు శివప్రసాదరావు గారు, శ్యామలా గారు వారి పిల్లలకు మంచి విద్యాబుద్ధులతో పాటు బలమైన విలువలు, సత్ప్రవర్తనలతో తీర్చిదిద్దారు. దయ, సమగ్రత మరియు కృషి యొక్క ప్రాముఖ్యతను వారికి నేర్పించారు. బాధ్యతాయుతమైన మరియు చురుకైన పౌరులుగా వారిని ప్రోత్సహించారు. వారి యొక్క అచంచలమైన మద్దతు మరియు ప్రేరేపణ ఫలితంగా వారి యొక్క సంతానము ఉన్నత స్థాయిలో ఉన్నారు. శ్రీమతి శ్యామలా గారు పసుపులేటి వారి అపురూపమైన ఆడపడుచు. ఆమె వారి అన్నగారైన పసుపులేటి సయ్యదయ్య గారి పోలిక. గాంభీర్యము, మెండైన మనస్సు, దానశీలత, దాతృత్వం సంక్రమించిన వారసత్వ సంపద. ఆమె వారి మేన అల్లుడు, మేనబిడ్డలను ఎంతో ఆప్యాయంగా పెంచారు. వారికి ఆమె తల్లితో సమానురాలు. శ్యామలా గారి మాటే వారికి శాసనము. ఆమెకు మించిన శ్రేయోభిలాషులు వారికి దొరకరు అనటంలో అతిశయోక్తి లేదు. పసుపులేటి వారి కుటుంబ కార్యక్రమాలలో ఆమె ప్రమేయం అమూల్యమైనది. ఆమె ప్రణాళిక మరియు నిర్వహణ సమయంలో చేయడమే కాకుండా ముఖ్యమైన క్షణాలలో సలహాలను కూడా అందించి ప్రోత్సహించారు. ఆమెతో ఎన్నో తీపి అనుభూతులు మరియు మధురమైన జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. మచ్చుక్కి ఒకటి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. వేసవి కాలపు సెలవుల్లో వారు కుటుంబముతో కలిసి తెనాలి వచ్చేవారు. వారు అక్కడ ఉన్న అన్ని రోజులు పండుగగా గడిచేది. పిల్లలకు కొత్త బట్టలు, బహుమతులు తెచ్చేవారు. వారి చేతి ఆవకాయ అమృతము. చాలా పెద్ద పాత్రలో వారు ఆవకాయ పచ్చడి తయారు చేసి జాడీలో పెట్టిన తరువాత ఆ పెద్ద పాత్రలో అన్నము కలిపి అందరికీ చేతిలో పెట్టేవారు. పిల్లలకి రాత్రిపూట చందమామ కథలు చెప్పేవారు. ఇంకా ఇంత వెలకట్టలేని ప్రేమను మాకు పంచేదెవరు? ఎప్పుడూ అందరూ బాగుండాలనే సహృదయ మనస్కురాలు. ఈ భాగ్యనగరముకు వచ్చిన బంధుమిత్రులకు ఆశ్రయమునిచ్చారు. విశేషముగా చేసిన ఆహారములను నలుగురికి పంచకుండా ఆమె ఎప్పుడూ స్వీకరించలేదు. సూదిలో దారమై ముత్యములనేటి అయిన వారిని, బంధువులను, మిత్రులను, హితులను, సన్నిహితులను దగ్గరికి చేర్చి
పూలమాల కూర్చారు. ఇంటికి వచ్చిన వారికి అన్నపూర్ణ అయ్యారు. మేనబిడ్డలకు, మరుదులకు తల్లి అయ్యారు. బంధుమిత్రులకు శ్రేయోభిలాషులయ్యారు. పిల్లలకు ఎంతో ప్రేమ పంచే హైదరాబాదు అమ్మమ్మ అయ్యారు. హైదరాబాదు నానమ్మ అయ్యారు. సౌమ్యులు, మితభాషి, నీతికి నిలువుటద్దం, నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం అయిన శివప్రసాదరావు గారు ఆగస్టు 24, 2006 గురువారం నాడు హైదరాబాదులో స్వర్గస్థులైనారు. ఆయన లోటు ఆమెను ఎంతో కృంగతీసింది. దుఃఖం ఆమె గుండెపై భారంగా ఉన్నప్పటికీ ఆమె కుటుంబం కోసం ధైర్యం తెచ్చుకొని కాలము గడిపారు. అదే ఇంటిలో స్వతంత్రంగా జీవించాలని ఎంచుకున్నారు. ఆమె ఏకాంతాన్ని స్వీకరించి ఆధ్యాత్మికత ద్వారా ఓదార్పు మరియు శాంతిని పొందారు. ఎక్కువ సమయం గోవిందనామ స్మరణలో గడిపేవారు. హిమగిరి పర్వతం వంటిది ఆమె ఔన్నత్యం. మృదు స్వభావురాలు, వెన్నపూస మనస్కురాలు. ఆమె మా నుంచి దూరమయ్యారు అనే చేదు నిజం మమ్మల్ని దుఃఖసాగరములో ముంచివేసింది. ఈ కఠినమైన వాస్తవం జీర్ణించుకోగలమా? ఆ దేవుడు మా కోరిక మన్నించి మళ్ళీ మా కుటుంబములో ఆమెను జన్మించే వరము కోరుకోవాలి. మరి ఇప్పుడు ఆమె మన చెంత లేరు. ఆ లోటు ఎప్పటికీ భర్తీ అవ్వదు. కానీ మనము ఆమె యొక్క ఆ స్ఫూర్తితో, ఆశీర్వాదములతో అందరము ఐక్యమత్యముగా ఉండే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మహా ఇల్లాలు, మాతృస్వరూపురాలైన శ్యామలా గారి ఆకస్మిక మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. వారి కుమారుడైన ఉప్పలపాటి కోటి అంకయ్య గారికి, మాధవీలత కోడలకు, మనవరాలు నిత్యానందకు, అల్లుడు పట్టాభి శ్రీనివాసరావు గారికి, కూతురు శారదాదేవి, మనవళ్ళు శ్రవణ్, చంద్రలోహిత్కి మరియు అశేష బంధుగణానికి సంతాపం ప్రకటిస్తూ దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.